महास्वामी देवता मुद्दिश्य श्री भ्रमराम्भा सहित मल्लिकार्जुन महास्वामी देवता प्रीत्य सजमजमत्पार्थिलकं रजः मधुक्षौरस्तनः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागम् अस्तसोर्हस्तेऽभिवर्षस्तव शिवाङ्गरित्रतान् कुरुमाशकं से पुरुषं जगत उमया सह देवेशं वाहनं नन्दशङ्करं उच्यते सर्वपापेभ्यो देवविल्पं शिवा यजमानस्य कामः कामः यजमानस्य यजमानस्य कामः कामादित कामः वर्तमान युद्धमेकमो भवति सर्वजस्त्रेयमायो सर्वदैरावृत्तिर्मे सदमेधमेव सदात्मानं भवति सदमनन्तं भवति सदैश्वर्यं भवति सर्वजस्त्रेयमायो भवति पुरुषश्रेयस्यायुष्येवेन्द्रिये प्रतिष्ठते जयत्यतिबलो रामो लक्ष्मणस्तभावनः राजानि सुग्रीवो राघवेण अभिवर्धतां श्रीरामानुजानि दिव्याज्ञा अतिवासरमुज्ज्वलादिहन्तव्या Yeah.
బాగా దగ్గు ఉంటేనే వేసుకోవాలి. నిద్ర వస్తుంది కొంచెం. రాత్రి తిని పడుకున్నాక తిన్నాక వేసుకోవాలి. అన్నీ ఉన్నాయి. ఎస్ఐ గారు చెప్పారు కదా. అది కప్పి ఈ బుక్ ఎక్కి సారీ ఇదిగా వెళ్ళిరా మేన పెగడపల్లి గ్రామంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం అందించాలనే ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లా శాఖ వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏదైతే చిన్న జిఆర్ స్వామి వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క మంగళ శాసనాలతోటి ఈ యొక్క కార్యక్రమం భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంతంలో సమాజంలో ఒక మనిషిగా జన్మించాలనుకున్నప్పుడు ఆ తల్లే ఆ జన్మనిచ్చేటువంటి తల్లి కాబట్టి ఆ కుటుంబంలో ఆ తల్లి ఆరోగ్యకరంగా ఉంటే సమాజంలో ప్రతి వ్యవస్థ కూడా బాగుపడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మతానికో కులానికో ఒక ప్రాంతీయతత్వం కాకుండా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరూ కూడా ఏదైతే ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యం అంటారు. కాబట్టి ఎన్ని కోట్లున్నా మనులున్నా మాణిక్యాలున్నా ఇది పనిచేయదు. కాబట్టి ఆ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఇంకొకలకు జన్మనిచ్చేటువంటి కార్యక్రమం, ఇంకొకలకు ఉపాధి పడేటువంటి కార్యక్రమం, ఇంకొకరకు ఈ సమాజంలో బతికుండేటువంటి కార్యక్రమం. కాబట్టి ఆడపడుచులందరూ కూడా ఆ తల్లులు అక్కలు చెల్లెలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం. సుమారు ఒక్కొక్క టెస్టింగ్కు 4,000 నుంచి 5,000 3,000 ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. కాబట్టి ఆ ఆరోగ్యకరమైనటువంటి శిబిరం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మా ఆచార్యులైనటువంటి చిన్న జిఆర్ స్వామి గారి మంగళాశాసనాలతో మహిళ ఆరోగ్యంగా ఉంటే మరి ఆ కుటుంబమే కాదు, ఆ గ్రామమే కాదు, సమాజం బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతోని మరి చాలా వరకు మాకు ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ఉచితంగా టెస్ట్ చేసి వాళ్ళకు కావలసిన మందులు కానివ్వండి, ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫర్దర్గా రెఫర్ చేయడం కానివ్వండి, వీలైనంత వరకు మేము క్యాంపుల పరంగా మేము ఈ మెడిసిన్స్ కూడా చాలా వరకు డోనర్స్ ఇస్తున్నారు. మేము స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని, మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఇంట్లో ఒక అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లే కాదు మన దేశ సౌభాగ్యం కూడా మరి అమ్మ ద్వారానే ముందుకు పోతుందనే ఉద్దేశంతో మరి స్వామివారి ఆజ్ఞ ప్రకారం మేము గ్రామాలలో సేవ చేస్తాం. పెగడపల్లి గ్రామంలో మహిళల ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చిన్న జిఆర్ స్వామి వారి యొక్క ట్రస్ట్ నుండి మూల కిషన్ రెడ్డి జ్ఞాపకార్థం మూల రమక్క గారు దీనికి ముఖ్యంగా భూమిక పోషించి మా పెగడపల్లి మహిళలందరినీ మంచి ఆరోగ్యం ఉండాలని ఆమె ఒక వారం రోజుల నుండి తపన పడుతూ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మాకు చెప్పగానే మేము ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం మహిళలందరూ మనము ప్రైవేట్ హాస్పిటల్ పోతే 5,000 నుంచి 6,000 రూపాయల టెస్ట్ కనుక ఈ టెస్టును మా పెగడపల్లి గ్రామ మహిళలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ రాదు. వాటికి ఇన్ఫర్మేషన్ పోయింది. యాక్టింగ్ రాదు కొద్దిగా
వాటికి ఇన్ఫర్మేషన్ పోయింది. యాక్టింగ్ రాదు కొద్దిగా. వనంలో ఉండాల్సిన వానరులు జనం మధ్యలోకి వచ్చి ఒకవైపు పంటల నష్టం, మరోవైపు గ్రామంలోకి చేరి గ్రామస్తుల ఇళ్లలోకి వెళ్ళి ఆహారాన్ని కూడా ఎత్తుకుపోయే పరిస్థితి జరుగుతుంది. అంతేకాకుండా గ్రామ ప్రజలపై దాడులు చేసి గాయాల పాలవుతున్నారు. అందుకని ఎన్నికల సమయంలో గ్రామ ప్రజల కోరిక మేరకు ఈ గ్రామంలో అంటే జన మధ్యలో ఉన్న వానరులను అన్నిటినీ అంటే కోతులను మళ్ళీ తిరిగి వనంలోకి పంపించే ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది. మా గ్రామస్తుల సహకారంతో, ముఖ్యంగా మా గ్రామ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల సహకారంతో చింపాంజీ డ్రెస్సులను మేము ధరించుకొని వాటిని ఒక వైపుకు పంపించుకొని వాటిని గ్రామ ప్రజల అందుబాటులో లేకుండా అడవి బాట పట్టించే ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే రైతుల పంటలు తీవ్రంగా నష్టపోవడం కాకుండా గ్రామస్తులపై దాడి చేసి అనేక మందిని తీవ్రంగా గాయపరిచిన సందర్భాలున్నాయి. దాని కొరకు గ్రామస్తులు కోరిన మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో కొంచెం సఫలీకృతం కావడం జరిగింది అందరి సహకారంతో. రాబో రోజుల్లో కూడా ఈ వానరులను కోతులను ఈ గ్రామం నుంచి పంపించే ఒక ప్రయత్నం కొనసాగుతుంది, నిరంతర ప్రక్రియ. దీనికి గ్రామ ప్రజలు, మా గ్రామ పాలక వర్గం పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను.